Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండోనేషియాలోని ఇబు వాల్కెనో ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. సబ్జెక్టుల వారీగా కరెంట్ అఫైర్స్ని గుర్తించండి. లాస్ట్ ఒక 1 yearగా మనకు పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన వర్తమాన అంశాలు, అందులోనూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి, వాటిని రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోరింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో ఒక వాల్కెనో ఎరప్షన్. జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా, వర్తమాన అంశాల్లో భాగంగా వాల్కెనో ఎరప్షన్స్ అనే ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా ఒక ప్రాంతం వార్తల్లోకి వస్తే అది విపత్తు సంబంధిత అంశంతో కానివ్వండి, లేదా వివాదాస్పదమై వార్తలు నిలిచినా కానివ్వండి, ఆ లొకేషన్ గుర్తుంచుకోండి చాలు. ఇక్కడ సో లాస్ట్ డే 28th రోజున, April 28th రోజున ఒక వాల్కెనో ఎరప్షన్ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది వాల్కెనో అంటే ఇండోనేషియా. సో ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. ఈ వాల్కెనో పేరు ఏంటంటే ఇబు వాల్కెనో. హల్మహెరా అనే ఒక ఐలాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో. ఈ ఇబు అగ్నిపర్వతం సో నిన్నటి రోజున బద్దలవడం ద్వారా వార్తల్లోకి వచ్చింది. సో ఈ పాయింట్ని గుర్తుంచుకోండి చాలు. అండ్ అందులోనూ ఇండోనేషియా తరచూ వార్తల్లోకి వస్తుంది. లాస్ట్ 1 weekలోనే యాక్టివ్ వాల్కెనోస్ 2 వార్తల్లోకి వచ్చినాయి. లాస్ట్ 1 week బ్యాక్ మనం ఏం డిస్కస్ చేసామంటే రువాంగ్ అనే ఒక అగ్నిపర్వతం బద్దలవడం, ఒక రోజులోనే 5-6 సార్లు బద్దలైంది, చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిందని చెప్పాను. సో ఇప్పుడు ఇంకొక అగ్నిపర్వతం ఇబు అనే ఒక అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? ఇండోనేషియా అనగానే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇక్కడ చాలా వరకు కూడా మనం వాల్కెనోస్ని చూస్తూ ఉంటాము, లేదా ఎర్త్క్వేక్ సంబంధిత విపత్తు కూడా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక దేశం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండోనేషియాలో రీసెంట్గా మనం చాలా వాల్కెనోస్ గురించి డిస్కస్ చేసాం. మౌంట్ సెమురు, సినబంగ్, ఇలి, లెవటలాక్, టోబా అగ్నిపర్వతం, రువాంగ్, ఇబు, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 1 week బ్యాక్ ఇంకొక అగ్నిపర్వతం కూడా మనం చూసాము, అంటార్కిటికాలోని మౌంట్ ఎయిర్బస్. అది ప్రతిరోజు 80 grams గోల్డ్ని ఎరప్ట్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. బంగారాన్ని వెదజల్లుతూ అగ్నిపర్వత విస్ఫోటనం, ఆ పేరు గుర్తుంచుకోండి చాలు. సో ఇలా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి వాల్కెనోస్ కాబట్టి వాటిపైన ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో కూడా అడిగారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇది సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్లో నిర్మించబోతున్నారంట. ప్రస్తుతం ఈ నగరంలోని విమానాశ్రయానికి 5 రెట్లు పెద్దదైన ఎయిర్పోర్ట్ త్వరలో ఇక్కడ ఏర్పాటు కానుందని చెప్పేసి దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. $35 billion అంటే 2.9 లక్షల కోట్ల ఖర్చుతో అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటీవల వార్తలోకి వచ్చిన అల్ మక్తమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే అంశము ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతారు. సో యూఏఈకి సంబంధించింది. యూఏలోని ఒక ఎమిరేట్ దుబాయ్, గుర్తుపెట్టుకోండి. సో 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్ స్పేస్ అంట, అండ్ 26 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం ఒక ఏడాదిలో, దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు అంట. అతిపెద్ద ఎయిర్పోర్ట్ సూపర్లేటివ్స్. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే స్వలింగ సంబంధాలకు 15 ఏళ్ల జైలు చట్టాన్ని ఆమోదించిన ఇరాక్. డైరెక్ట్ ఈ హెడ్డింగ్ పైనే రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ వార్తలు నిలిచిన దేశాలేంటో తెలుసుకోవాలి. స్వలింగ వివాహాలకు సంబంధించి నేరాలను ప్రకటిస్తూ వార్తలు ఇచ్చిన దేశాలేంటి, ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో మన ఆసియా ఖండంలో ఇటీవల నేపాల్ వార్తల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలు చట్టబద్ధం చేస్తూ అదొక రకంగా చూస్తే ఇప్పుడు ఇరాక్ ఏదైతే ఉంటుందో స్వలింగ వివాహం చేసుకునే వారికి 15 ఏళ్ల జైలు శిక్షను విధించి ఒక చట్టాన్ని ఆమోదించిందంట. స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. దీన్ని ఉల్లంఘించిన వారికి
15 ఏళ్ల గరిష్ట కారాగార శిక్ష విధించనున్నట్టు పేర్కొన్నారంట. అయితే ఇది ఎల్జీబీటీ కమ్యూనిటీపై దాడిగా హక్కుల న్యాయవాదులు ఖండించారు. ఇరాక్ సమాజాన్ని నైతిక పతనం నుంచి రక్షించడానికి, ప్రపంచంలో పెరిగిపోతున్న స్వలింగ సంపర్కాన్ని నిరోధించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు ఇరాక్ తన చట్టంలో ప్రధానంగా పేర్కొంది. ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములు ఇదంతా అవసరం లేదు మనకి. జస్ట్ అసలు ఏంటి టాపిక్ గుర్తుంచుకోండి. ఇండియాలో కూడా చూడండి ఐపీసీ సెక్షన్ 377 ఏం చెప్తుంది, ఇటువంటి వాటిని మనం లింక్ చేసుకుంటూ చూడాలి. ఎల్జీబీటీక్యూ రైట్స్ ఏంటి, ఇవన్నీ ఎగ్జామినేషన్లు అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2035 నాటికి చంద్రుడిపై ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చైనా ప్రకటించింది. చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్, పరిశోధన కేంద్రాన్ని. సో చంద్రుడి దక్షిణ ధ్రువంపై యాక్చువల్గా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది. 2023 ఆగస్టు 23 రోజున ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయింది. ఆ తర్వాత చాలా దేశాలు ఇక ఖచ్చితంగా మనం కూడా దక్షిణ ధ్రువం పైన ఒక వినూత్నమైన పరిశోధనతో వార్తలు నిలవాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు. సో ఇక్కడ చూస్తే దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు చైనా ప్రకటించింది. 2 దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపింది. 2035 నాటికి ఈ ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పింది. 2045 నాటికి మలి దశను పూర్తి చేయాలని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ది ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ లక్ష్యంగా పెట్టుకుంది. నీడ ఆవరించి ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీళ్లు, మంచు ఉంటాయని పరిశోధనలకు ఆ ప్రాంతం అనుకూలమని చైనా భావిస్తోంది. అందులో భాగంగా ఈ చర్య తీసుకోబోతోందంట. అండ్ వేగంగా వేడెక్కుతున్న హిందూ మహాసముద్రం మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాము. అటువంటి హిందూ మహాసముద్రం వేడెక్కిపోతుందంట. సో 2020 నుంచి 2100 మధ్య హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం అంచనా వేసింది. దీనివల్ల వడగాల్పులు, తుఫాన్లు తీవ్రతరం కానున్నాయని హెచ్చరించడం జరిగింది. ఋతుపవనాలు గతి తప్పుతాయని, సముద్ర మట్టాలు పెరుగుతాయని పేర్కొనడం జరిగింది. పూణే IITM వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారంట. సో హిందూ మహాసముద్రం వేడెక్కుతోంది, దానిపైన పరిశోధన అనే అంశం ఎలా వేడెక్కబోతోంది, 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేరకి పెరిగే అవకాశం ఉన్నదని చెప్పడం జరిగింది. అండ్ చర్మ క్యాన్సర్కు ఒక టీకా అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యాధుల గురించి కానివ్వండి, వాటికి విరుగుడుగా వార్తలు నిలిచిన టీకాలు లేదా వ్యాక్సిన్ల గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా అభివృద్ధి చేశారంటే 2వ దశ క్లినికల్ ట్రయల్ మెరుగైన ఫలితాలు ఏంటో చూడండి. చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. మెలనోమా ఒక రకమైన చర్మ క్యాన్సర్ తిరగబడకుండా నిరోధించే టీకా త్వరలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంట. మోడర్నా ఫార్మా సంస్థ మరియు MSD అనే ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశాయి. పలు కోవిడ్ వ్యాక్సిన్లలో ప్రయోగించిన mRNA ఆధారిత టెక్నాలజీతో దీన్ని తయారు చేశారంట. దీనిని mRNA 4157V940గా పిలుస్తున్నారు. దీని పేరు గుర్తుంచుకోండి, దేనికి సంబంధించిందని ఎగ్జామినేషన్ అడుగుతారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో ఉంది. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఏదైనా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఏదైనా సరే దాని యొక్క పనితీరు ఎలా ఉందని చెప్పేసి వాలంటీర్స్ పైన పరిశోధన చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎనిమల్ ట్రయల్స్, తర్వాత వాలంటీర్స్. అలా సక్సెస్ఫుల్ అయింది, రిపోర్ట్స్ బాగున్నాయంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారి అనుమతుల మేరకు భారతదేశంలో మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. అలా ఓకేనా. అండ్ ఏకగ్రీవ కథ అని చెప్పేసి మీకు లాస్ట్ 3 డేస్ బ్యాక్ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎంపీగా ఏకగ్రీవం అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే ఈ 18th లోక్సభ ఎన్నికల ఫలితాలలో అవుట్ ఆఫ్ 543 లోక్సభ సీట్స్లో ఒక ఫలితం మన ముందుకు వచ్చేసింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి సూరత్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్, ఇక్కడ కనిపిస్తున్న క్యాండిడేట్ ముఖేష్ దలాల్ తన ఎన్నిక ఏకగ్రీవం అని చెప్పేసి లాస్ట్ 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేసాం. ఈ ఏకగ్రీవానికి సంబంధించి ఎవరు ప్రకటించే అధికారం ఉందంటే కామన్గా రిటర్నింగ్ అధికారి ఉంటారు కదా. రిటర్నింగ్ అధికారి ఒక నియోజకవర్గంలో ఎవరైతే నామినేషన్లు వేస్తారో నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత, నామినేషన్ల స్వీకరణ తర్వాత ఉపసంహరణ సమయానికి ఇస్తారు. ఆ ఉపసంహరించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇక ఫైనల్గా అన్నీ టోటల్గా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయిపోయాక ఎన్నికల పోటీ చేసే వ్యక్తి ఒక్కరే ఉన్నారనుకోండి. ఇక ఆ ఒక్కరికి ఎన్నిక నిర్వహించినా నిర్వహించకపోయినా తనే ఎట్లాగో గెలిచేది. కాబట్టి
ఆ ఒక్కరిని ఏకగ్రీవంగా ప్రకటించే అధికారం, ఎంపీగా కూడా ఏకగ్రీవంగా ప్రకటించే అధికారము ఫలితాలకు ముందే ప్రకటించే అధికారము ఎవరికి ఉందంటే ఆర్ఓకు ఉంది. ఏ చట్టం ఆధారంగా అంటారు? సెక్షన్ 53 క్లాజ్ 3 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 53 క్లాస్ 3 ఈసారి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది అడగవచ్చు. ముఖ్యంగా వార్తలు నిలిచిన వర్తమాన అంశాలపైన, ముఖ్యంగా సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ పైన ఎక్కువగా చూడండి. ఇది కరెంట్ పాలిటీలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విశాఖ పోర్టుకు తొలిసారి ది వరల్డ్ అనే ఒక షిప్, అతిపెద్ద షిప్, విలాసవంతమైన షిప్ రావడం జరిగింది. విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఇటీవల నిర్మించిన తర్వాత మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఆదివారం విశాఖకు చేరుకుంది. లగ్జరీ విభాగానికి చెందిన ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ విశాఖలో బెర్తింగ్ అయిందంట. సో విశాఖకు రావడం జరిగింది. దాని పేరేంటో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ 60 ఏళ్ల వయసులో అందాల కిరీటాన్ని గెలుచుకుంటూ మ్యారిసా రోడ్రిగేజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. అర్జెంటీనాకు సంబంధించిన వారు. సో అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెహాంద్రా మారిసా రోడ్రిగేజ్ సరికొత్త రికార్డు సృష్టించారు. లేటు వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ అంటే అర్జెంటీనాకు సంబంధించి, బ్యూనస్ ఎయిర్స్ అంటే అర్జెంటీనా, కిరీటం దక్కించుకున్నారు. ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. విశ్వసుందరి పోటీకి అర్జెంటీనా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అడుగు దూరంలో తను నిలిచిపోయారంట. సో ఈ మంత్ 24న జరిగిన మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కాంపిటీషన్లో 35 మంది పాల్గొంటే తను గెలవడం జరిగింది. ఇంకొక టైటిల్ గెలిస్తే ఇక మిస్ యూనివర్స్కి కూడా పోటీకి అర్హత సాధిస్తుందంట. ఇటీవల వార్తల్లోకి వచ్చిన అలెహాంద్రా మారిసా రోడ్రిగేజ్ ఏ దేశము, ఎందుకు వార్తల్లోకి వచ్చారో చూస్తే సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇబు అనే ఒక అగ్నిపర్వతం ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది ఇండోనేషియా. దుబాయ్లో ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనే అంశం. అండ్ స్వలింగ సంబంధాలకు 15 ఏళ్ల జైలు శిక్షను విధించే చట్టాన్ని ఆమోదిస్తూ ఇరాక్ దేశం వార్తల్లోకి వచ్చింది. 2035 నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ అనే అంశంతో చైనా. వేగంగా వేడెక్కుతున్న హిందూ మహాసముద్రం అనే అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చర్మ క్యాన్సర్కు టీకాని సృష్టిస్తూ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. అండ్ ముఖేష్ దలాల్ ఇటీవల బీజేపీకి సంబంధించి సూరత్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఏకగ్రీవ ఎన్నిక. అండ్ విశాఖ పోర్టుకు తొలిసారి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక షిప్ వార్తల్లోకి వచ్చింది, ది వరల్డ్ షిప్. అండ్ 60 ఏళ్ల వయసులో అందాల కిరీటాన్ని గెలుచుకుంటూ అర్జెంటీనాకు చెందిన అలెహాంద్రా మారిసా రోడ్రిగేజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.